కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ జ్యోతి. రచయిత్రి శ్రీమతి ఎదనపూడి సులోచనారాణి. జ్యోతి కథ. శాంత, శాంత. జ్యోతి గదిలోకి తెల్ల కాగితం కోసం వెళ్ళిన విశ్వం ఉన్నట్టుండి బిగ్గరగా పిలిచాడు. పిలవడం కాదు, దాదాపుగా గావుకేక పెట్టాడని చెప్పచ్చు. వస్తున్నానండి. అసహజంగా కోపంగా ఉన్న పిలుపుకి కంగారు పడిన శాంత చేస్తున్న పని వదిలిపెట్టి విశ్వం ఉన్న గదిలోకి పరిగెత్తుకునొచ్చింది. ఏమిటిదంతా? ఈ ఉత్తరాలని ఎవరు రాసింది? జ్యోతి ఏది? ఎర్రబడిన నుదుటి మీద నరాలు ఉబగా చేతిలో కొన్ని గులాబీ రంగు కాగితాలు పట్టుకుని అన్నాడు విశ్వం. ఏమిటవి? నాకేం తెలుసు? జ్యోతి దొడ్లో జడేసుకుంటోంది. భర్త ఉగ్రరూపం చూచి భయంతో బిగుసుపోతూ గబగబా సమాధానం చెప్పింది శాంత. ఇక్కడికి రమ్మను, ఆజ్ఞాపించినట్లుగా అన్నాడు విశ్వం. భర్త మొహంలోకి అతను గుప్పిట్లో పట్టుకున్న కాగితాల వైపు పరీక్షగా చూసిన శాంత అక్కడి నుంచి కదిలి వచ్చేసింది. మీ అన్నయ్య పిలుస్తున్నారమ్మా అంది శాంత. దొడ్లో సాయంకాలం నీరెండలో అద్దంలో అందంగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని వివిధ భంగిమల్లో చూసుకుంటూ తలదూవుకుంటున్న జ్యోతి వెనక్కి తిరిగి నన్నా అన్నది. అవును. శాంత ఏదో పనిమీద ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు? దూకుంటున్న దువ్వెన చేత్తో అలాగే పట్టుకుని లోపలికొచ్చింది జ్యోతి. విశ్వం తన గదిలో లేడు, నీ గదిలో ఉన్నారు అన్నది శాంత ఆడబడుచుని క్రిగంట చూస్తూ. నా గదిలోనా? క్షణంసేపు అందంగా ఆర్చిలాగా ఉన్న కనుబొమ్మలు మరింత అందంగా వంకర తిరిగాయి. ఎందుకన్నయ్యా పిలిచావుట? తన గదిలోకి రాబోతున్న జ్యోతి గుమ్మంలోనే హఠాత్తుగా ఆగిపోయింది. మొహంలో భయాన్ని సూచించే భావం ఒకటి తళుక్కుమని వెంటనే ఆరిపోయింది. తలుపు దగ్గరగా వేసి లోపలికి రా. గుమ్మంలో సాణులా నిలబడిపోయిన చెల్లెల్ని కటుగా పిలిచాడు విశ్వం. జ్యోతి కదల్లేదు, లోపలికి రాలేదు. రెప్పవాల్చడం మర్చిపోయి బొమ్మలా అలాగే నిలబడిపోయింది. నిన్నే మరోసారి కోపంగా అన్నాడు. ఆమె మెల్లగా లోపలికొచ్చి తలుపు దగ్గరికి చేరవేసింది. ఏమిటి ఉత్తరాలు? ఎవరి సారథి? చెల్లెల్ని చూడగానే కొంచెం కోపం చల్లారి కంఠంలో మృదుత్వం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. టేబుల్ దగ్గరగా వచ్చి అంచునానుకుని నిలబడిన జ్యోతి అన్నగారి మాటకి సమాధానం చెప్పకుండా చేత్తో టేబుల్ అంచు మీద గీతలు గీస్తూ ఉండిపోయింది. ఎన్నాళ్ళించి ఇది? దానికి జవాబు రాలేదు. చెప్పు జ్యోతి, నా నుంచి ఎందుకు దాచావు? ఏ విషయంలో అయినా మనసు విప్పి చెప్పే స్వతంత్రం నా దగ్గర నీకు ఉందనే నేను అనుకుంటున్నాను. టేబుల్ అంచు మీద గీతలు గీస్తున్నామే కదల్లేదు, సరికదా? కనీసం కళ్ళు కూడా ఎత్తలేదు. చెప్పు, ఏ విషయంలో నేను నిన్ను కాదంటున్నాను? ఈ విషయం రహస్యంగా ఎందుకుంచావు? అసలు ఎవరితను? చెల్లెలి వెంక పరీక్షగా చూస్తున్నాడు విశ్వం. అప్పటికీ మాట్లాడలేదు జ్యోతి. చెప్పమ్మా, ఈ వయసులో ఇలాంటివి జరగడం సహజమే. దానికి సిగ్గుపడాల్సిన సంగతి కానీ భయపడాల్సిన విషయం కానీ ఏముంటుంది? ఇలా కూర్చో. చెల్లెల్ని చెయ్యి పట్టి పక్కనున్న కుర్చీలో కూర్చోబెడుతూ నాకు ఒక విధంగా బాధగానే ఉంది. మీ వదిన ఉత్తమ వద్దు అన్న సంగతి నీకు తెలుసు. అమ్మ ఎలాగూ లేదు. నువ్వు మనసు విప్పి చెప్పే వ్యక్తి లేరని నాకు తెలుసు. నేను అడుగుతున్నాను కదా, నీకతను నచ్చితే అతను అన్ని విధాలా నీకు తగినవాడైతే రేపే నేనెళ్ళి మాట్లాడతాను. విశ్వం అన్న చివరి మాటకి చురుగ్గా కళ్ళెత్తి చూసింది జ్యోతి. అవునమ్మా, నీ వివాహ విషయంలో నీకు పూర్తిగా స్వతంత్రం ఉంది అని నేను చెప్పటం లేదనే. ఎవరితను? మాట వరుసకు కూడా నీ నోట ఇతని పేరు వినలేదే నేను. విశ్వం మృదువుగా మెల్లగా లాలించగా జ్యోతి ఆగి చివరికి ఎలా అయితేనే అంతా చెప్పింది. సారథి కొత్తగా వచ్చిన బాటనీ లెక్చరరట. కొత్తగా అంటే మరీ స్వల్ప పరిచయం కాదు. వచ్చి 6 నెలలైంది. వచ్చిన 2 నెలల్లోనే పరిచయమై స్నేహంగా మారింది. అతనికి తనంటే చాలా ఇష్టం. ఇద్దరూ కలిసి ఒకసారి సినిమాకి, 2 సార్లు పార్కుకి, అలా కాలేజీ తరఫున పిక్నిక్కి వెళ్లారట. నిదానంగా నిశ్శబ్దంగా చెప్తున్న చెల్లెలి వంక ఊపిరి బిగబట్టి వింటూ ఒక్కొక్కటే అన్ని సంగతులు తెలుసుకున్నాడు విశ్వం. అంతా విన్న తర్వాత అతని సంగతి వదిలే, నీ సంగతి చెప్పు. అతనంటే ఇష్టమేనా? కళ్ళు కిందికి వాల్చుకున్న చెల్లెలి ముఖంలోకి పరీక్షగా చూస్తూ అన్నాడు. ఇష్టం లేకపోతే అతనితో సినిమాకి పార్కులకి ఎందుకెళ్తాను? జ్యోతిలో ఇందాకటి బెరుకుతనం పోయింది. మరి ఇన్నాళ్ళు నాకు తెలియకుండా ఎందుకుంచావు? దాచిందేముంది? ముందు నాకు ఒక అభిప్రాయం అతని మీద ఏర్పడాలి కదా.
రేపు రాబోయే నా పుట్టినరోజు అతని ఇంటికి పిలిచి నీకు పరిచయం చేసిన తర్వాత సంగతి చెప్పాలనుకున్నాను. ఆమె తణుకు బెణుకు లేకుండా నిశ్చలంగా అన్నది. సరే, రేపు నేను అతన్ని కలుసుకుని మాట్లాడతాను. అడ్రస్ తెలుసా? తెలుసు అన్నట్టు తలపుతున్న చెల్లెలి వైపు అనుమానంగా చూస్తూ, అతడి రూమ్కి కూడా వెళ్ళావేంటి అన్నాడు విశ్వం. లేదు, రమ్మని చాలాసార్లు అడిగాడు కానీ నేనే వెళ్ళలేదు. విశ్వం తేలిగ్గా ఊపిరి విడిచాడు. ఈ సంగతి కాలేజీలో ఎవరికైనా తెలుసా? తెలీదు అన్నట్టు తలూపింది జ్యోతి. సరే కానీ ఓ సంగతి గుర్తుంచుకో, అతను నాకు ఏమాత్రం నచ్చకపోయినా. లేదన్నయ్యా, నీకు తప్పకుండా నచ్చుతారు అన్నగారి మాటలు ఖండిస్తూ దృఢంగా అన్నది జ్యోతి. విశ్వానికి ఏం మాట్లాడాలో తోచలేదు. గదిలోంచి వచ్చేసే ముందు ఉత్తరాలు చెల్లెలికిచ్చేసి ఇవి ముందు జాగ్రత్తగా ఉంచని చెప్పి యువతలకొచ్చేశాడు. అన్నగారు గదిలోంచి వెళ్ళిపోవడంతో జ్యోతికి ప్రాణం నిలబడ్డట్టుగా అయింది. తాను నెల రోజులుగా ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న సమస్య ఇంత సులభంగా పరిష్కారం అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. పర్వాలేదు, అన్నయ్య తన మాటని కాదనడు. సారథి అన్నయ్యకి నచ్చకుండా ఉండడు. ఒకవేళ డబ్బు, హోదా ఇలాంటి విషయాల్లో అన్నయ్య సాకు చెప్పినా తను గట్టిగా పట్టుపడితే సరి. కూర్చున్న చోటు నుంచి లేచి కిటికీ దగ్గరగా వచ్చి నిలబడింది. బయట ఆకాశంలో అప్పుడే పైకొస్తున్న చంద్రుడు తన్ని చూసి చిరునవ్వు నవ్వినట్లుగా అనిపించింది. రోజూ వీచే చల్లగాలి ఇవాళ కొత్తగా తోస్తోంది. ఎంత బావుంది ఈ ప్రపంచం! అదృష్టవంతులకు అనుకున్నవని లభిస్తాయి కాబోలు. తను చిన్నప్పటి నుంచి అదృష్టవంతురాలుగానే పరిగణించబడుతోంది. చాలామంది అన్నయ్య తనకు చేసే అపురూపమైన గారాబాన్ని చూసి నీకేం అంత చక్కటి అన్నయ్య ఉన్న అదృష్టవంతురాలివి అంటూ అసూయపడడం సముచితమే. ఆడపిల్ల అదృష్ట దురదృష్టాలు నిర్ణయించేది అన్నయ్య లాంటి పుట్టింటి తరఫు వ్యక్తుల వల్ల కాదు. ఆడదాని జీవితంలో అదృష్టం ఎప్పుడైనా భర్త వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిత్వం లేని వ్యక్తి భర్తగా లభించడం కంటే భయంకరమైన శాపం ఇంకోటి ఉంటుందా? విశ్వం లాంటి అన్నయ్య ద్వారా అదృష్టవంతురాలనిపించుకున్న తను సారథి లాంటి వాడిని పొంది జీవితానికి పరిపూర్ణత్వం సంపాదించుకుంటుంది. కిటికీ చుబల మీద తల ఆనించి కళ్ళు మూసుకున్న జ్యోతికి చల్లగా తన చెంపల్ని, జుట్టుని మృదువుగా తాగుతున్న చల్లగాలిలో సారథి వేళ్ల తాలూకు స్పర్శ కనిపించి హాయిగా అనిపించింది. ఆ రాత్రి పడుకోబోతూ ఉండగా, నీకు బుద్ధిలే శాంత, ఇలాంటి విషయాలు మగవాళ్ళ కంటే ఆడవాళ్ల దృష్టికి తొందరగా అందుతాయి. 6 నెలల నుంచి నీ వెనుక జరుగుతున్న విషయం నువ్వు కనిపెట్టలేకపోయావు అన్నాడు విసుగ్గా విశ్వం. శాంతకి ఒళ్ళు మండిపోయింది. అంచక్కా పాఠాలు నేర్చుకోమని పంపిస్తే ప్రణయకలాపం జరుపుతున్న ఆవిడ బానే ఉంది. అమ్మా తల్లి అంటూ హామీ ఇచ్చినప్పుడు తన్నే సాధించడం ఎందుకు? ఇంతకీ ఎవరట అతను? మనసులో దాచుకున్న కోపాన్ని బయటికి తెలియనీయకుండా మామూలుగా అన్నది. ఎవరో బోటనీ లెక్చరట, మద్రాసు నుంచి వచ్చాట. ఇంతకీ ఏం చేయదలుచుకున్నారు? చేసేదేముంది, రేపెళ్ళి చూస్తాను, నచ్చితే ఇద్దరికీ పెళ్లి చేయడం, బతికిలి పడుకుంటూ అన్నాడు విశ్వం. మరి సుధాకరం? సుధాకరం విశ్వం మొట్టమొదటిలో పనిచేసిన సీనియర్ లాయర్ గారి మేనలుడు. అతనికి ముందు వెనుక ఎవరూ లేనివాడు. రేపో ఎల్లుండో ఫారిన్ వెళ్ళబోతున్నాడు. జ్యోతిని అతనికిచ్చి చేస్తే ఈడు జోడుగా ఉంటుందని, అతనితో పాటు జ్యోతిని కూడా పంపించాలని విశ్వం సంకల్పం. అయినా ఈ గొడవంతా వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడడం మంచిది అన్నది శాంత. అవును, ఇదేదో తేలే వరకు జ్యోతిని కాలేజీకి పంపించకపోవడం మంచిదేమో. శాంత మౌనం వహించింది. అలాంటి నిర్ణయానికి సలహాలు ఇవ్వడం, అవును కాదు అని చెప్పడం ఎప్పుడూ అలవాట్లేదు. అతను అలా చెప్పినప్పుడు వినేసి ఊరుకోవడం, అంతే తెలుసు శాంతకి. మర్నాడు కాలేజీ టైంకి భోంచేసి బట్టలు వేసుకుని తయారవుతున్న జ్యోతిని చూస్తూ, మీ అన్నయ్య నేను ఇవాళ కాలేజీకి వెళ్ళొద్దన్నారు అన్నది శాంత. పుస్తకాలు తీసుకోబోతున్న జ్యోతి ఆగి కళ్ళు పెద్దవి చేస్తూ, ఎందుకు అన్నది. ఏమో నాకేం తెలుసు. శాంత విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అన్నింట్లో తనని సంప్రదించే విశ్వం జ్యోతి విషయంలో అంత దూరం ఉండటం శాంతకి నచ్చలేదు. నచ్చక చేసేదేం లేదు. అందువల్ల సందు దొరికినప్పుడల్లా ఆ విషయమంతా ఆమె మీద చూపుతూ ఉంటుంది. ఇష్టం లేకపోయినా అన్నగారిచ్చిన ఆదేశాన్ని కాదనే సాహసం లేని ఆమె పుస్తకాలు టేబుల్ మీద పడేసి ఇంట్లోనే ఉండిపోయింది. ఆ సాయంత్రం కోర్టు నుండే ఇంటికొస్తూ జ్యోతిచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ సారథి ఇంటికెళ్ళాడు విశ్వం. విశ్వం వెళ్ళేసరికి సారథి ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే కాలేజీ నుంచి ఇంటికి వచ్చినట్టున్నాడు. బట్టలు కూడా మార్చుకోలేదు. టేబుల్ మీద ఏవో పుస్తకాలు సర్దుతున్న సారథి సరాసరి చనువుగా లోపలికొస్తున్న విశ్వాన్ని చూసి రండి రండి అన్నాడు. ఎవరో ఏమిటో అడగకుండా గుమ్మాని పక్కగా ఉన్న బోర్డు చూశాడు కాబట్టి జ్యోతిచ్చిన వర్ణన గుర్తుకొచ్చిన విశ్వం
సారథి ఇతనే కాబోలు అనుకుంటూ నేను అంటూ జేబులోంచి కార్డు తీసిచ్చాడు. తెలుసు. కార్డుని క్షణంసేపు చూసిన సారథి నిర్లక్ష్యంగా పక్కన పడేస్తూ అన్నాడు. జ్యోతి నా చెల్లెలు. దాదాపు తనంత పొడుగు ఉండి తనకంటే బలంగా ఉన్న సారథిని నఖశిక పర్యంతం పరీక్ష చేస్తూ అన్నాడు విశ్వం. తెలుసు, నేనిదివరకే మిమ్మల్ని చూశాను అన్నాడు సారథి మెల్లిగా. అలాగా, కూర్చుంటూ అన్నాడు విశ్వం. తను జ్యోతి అన్నగారిని అని చెప్పుకోకముందే తెలుసన్నమాట. తెలిసినవాడు ఆర్భాటంగా ఏమీ హడావుడి పడ్డేంటి? విశ్వానికి ఏం మాట్లాడాలో తోచలేదు. సారథి గోడకు తగిలించున్న ఫ్లాస్క్ తీసి బయటికెళ్ళి ఎవరినో కుర్రాన్ని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్పాడు. థ్యాంక్స్, నేనిప్పుడే తాగొచ్చాను. కాఫీ కోసం రాలేదు అన్నట్టుగా అన్నాడు. సమాధానంగా లోపలికొస్తున్న సారథి నవ్వి ఊరుకున్నాడు. విశ్వం చుట్టూ కలే చూశాడు. అంత పెద్దది అంత చిన్నది గాని సామాన్యపు గది. గదిలో టేబులు, దాని ముందు ఒక కుర్చీ తప్ప ఏమీ లేవు. ఆ కుర్చీలోనే ప్రస్తుతం కూర్చున్నాడు. గోడవరగా ఉన్న మంచం మీద పరుపు లేదు. ఒక మాదిరి ఖరీదుగల దుప్పటి, మెత్తటి దిళ్ళు ఉన్నాయి. ఆ గదిని చూస్తుంటే ఆర్థికంగా యజమాని కూడా ఎంత మామూలు మనిషో సులభంగా తెలిసిపోయింది. కానీ జ్యోతి భర్తగా రాబోయే వ్యక్తికి డబ్బు ఉన్నదా లేదా అన్నది సమస్య కాదు. మనిషికి చదువు, తెలివితేటలు, జ్యోతి సున్నితమైన మనసుని అర్థం చేసుకోగలిగిన సంస్కారం ఉంటే చాలు. విశ్వం తల తిప్పి మరోసారి సారథి వైపు చూశాడు. ఒంటరిగా ఉంటున్నారా? ఫ్యామిలీ ఎవరూ లేరా? సంభాషణ ఎలాగో ఒకలాగా మొదలుపెట్టడం ముఖ్యం అనుకున్న విశ్వం తనే అడిగాడు. ఎవరూ లేరు. ఆ లేరండంలో, నిర్లక్ష్యంగా పెదవులు విరచడంలో సారథిని లేకపోతే అలాంటి వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది విశ్వానికి. ఎవరూ లేరా? సారథిని పరీక్షగా చూస్తూ అన్నాడు. ఊహు, ఒక్కగానొక్క అక్క ఉండేది. ఆ అక్క కూడా చనిపోయింది. అలాగా, తల్లి తండ్రి? ఎవరూ లేరు. విశ్వానికి ఏం మాట్లాడాలో తోచలేదు. జ్యోతి అన్నగారు అని తెలుసుకుని కూడా మనిషి అలా ఉంటాడేంటి? అదో స్వభావం కావచ్చు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉన్నది. నన్ను చూసుండరు, నాలాంటి మనిషిని చూసుంటారు. మీ సొంత ఊరు? బెజవాడ. బెజవాడ? అరే, అయితే మీరు మా నాన్నగారి పేరు వినే ఉండాలి. లాయర్ విశ్వనాథం గారంటే తెలియని మనిషే ఉండడు బెజవాడలో. విశ్వం ఉత్సాహంగా అన్నాడు. సారథి జవాబు చెప్పేలోగా ఇంతలో కుర్రాడు ఫ్లాస్క్ తెచ్చిచ్చాడు. సారథి 2 కప్పుల్లో కాఫీ పోసి ఒకటి విశ్వానికిచ్చాడు. ఏ కారణం వల్లనో తెలియదు గాని అతను సూటిగా విశ్వం వైపు చూడటం లేదు. ఏటో చూస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. బహుశా తను జ్యోతి అన్నగారిని అని చెప్పడం వలన కంగారిని అలా దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో. బెజవాడలో ఎక్కడండి మీరుండేది? సారథి జవాబు చెప్పాడు. విశ్వం ఉలిక్కిపడ్డాడు. కాఫీ తాగుతున్నవాడల్లా సగంలో ఆపేసి కప్పు చేతిలో అలాగే పట్టుకుని, అరే, ఆ వీధి నాకు బాగా పరిచయమేనే. ఏ ఇంట్లో మీరున్నది? రామశాస్త్రి గారింట్లో. తాపీగా కాఫీ తాగుతూ నిదానంగా జవాబు చెప్పాడు సారథి. విశ్వం కళ్ళు వెడల్పోయాయి. ఈసారి సారథి తలెత్తి సూటిగా విశ్వం కళ్ళలోకి చూస్తూ, మీరు మర్చిపోయి ఉంటారు. బహుశా ఇంట్లో ప్రసాదరావు గారని హెడ్మాస్టర్ గారు ఉండేవారు. ఆయన మా మేనమామ. సారథి నోటి నుంచి వెలువడుతున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క స్థూలంగా విశ్వం హృదయంలో దూసుకుపోయింది. అయితే నువ్వు అంటూ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేసి విశ్వం మాట పూర్తి చేయలేకపోయాడు. అవును, నేనే రాజ్యలక్ష్మి తమ్ముణ్ణి. అప్పుడక్కడ లేను, గుంటూరులో చదువుకుంటున్నాను. కూర్చున్న విశ్వం చివాలన లేచి నిలబడ్డాడు. క్షణంలో అతని మొహం కందగడ్డలాగా తయారైంది. పిడికిళ్ళు బిగిస్తూ, అయితే జ్యోతి ఎవరో నీకు తెలుసన్నమాట అన్నాడు. మొదట్లో తెలీదు. తెలిసిన తర్వాత ఆ బంధాన్ని కావాలని నేనే మరింత బిగించాను. అనుకోకుండా భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని నేను జారబడదలుచుకోలేదు. బెదిరిస్తున్నావా? ఉరిమి చూస్తున్నాడు విశ్వం. లేదు, కొన్ని సంవత్సరాల క్రితం అక్కయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కలిగిందని సంతోషిస్తున్నాను. నిశ్చలంగా, నిదానంగా, టీవీగా ఒక్కొక్క మాట తూచి తూచి అంటున్న సారథిని చూస్తుంటే విశ్వానికి కంపరమెత్తసాగింది. అతని మొహంలో కనిపించే చిరునవ్వు 1000 గొంగళి పురుగుల్లాగా మారి విశ్వం వంటి నిండా పాకుతున్నట్లుగా అనిపించింది. వెళ్ళిపోవడానికి ముందుకు అడిగేస్తూ, సరే, నేను వెడుతున్నాను. జ్యోతి అదృష్టవంతురాలు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ చేతికి ఎప్పటికీ అందదు. జాగ్రత్త. ఈ సంగతి బయటికి తేవాలని గాని, లేక దాన్ని అల్లరి చేయాలని గాని చూశావా, ఈ ఊళ్ళో నాకున్న పేరు, పలుకుబడి నీ జీవితాన్ని మంటబెట్టి మసి చేస్తుంది. ఆ సంగతి మర్చిపోకు.
జ్యోతికి నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఉత్తరాలు రాశావో ఆ ఉద్దేశమే నీ పాలిటి ఉరితాళ్లాగా మార్చగలను. విషయం పళ్ళు పటపట్లాడాయి. బెదిరిస్తున్నారా? సారథి టేబుల్ మీదున్న పుస్తకాల అడుగు నుంచి ఒక ఉత్తరాల కట్ట తీసి చూపిస్తూ, ఇదిగో దాని సమాధానం నా దగ్గర ఉంది అని మీరు మర్చిపోకండి అన్నాడు. ఉత్తరాల మీద రాత జ్యోతిదే, సందేహం లేదు. మరొక అడుగు ముందుకు వేయబోతున్న విశ్వం హతాశుడైనట్లు ఆగిపోయి మళ్లీ కుర్చీలో కూలబడ్డాడు. ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. కాసేపాగి విశ్వం నీరసంగా అన్నాడు, సరే, ఈ సంగతి వదిలే. నువ్వు జ్యోతిని నిజంగా ప్రేమిస్తున్నావా లేదా? పోనీ అది చెప్పు. దానికి సమాధానం చెబితే చచ్చిపోయిన అక్కయ్యకి అన్యాయం చేసినవాడిని అవనా? ఉత్తరాల కట్టని గాలిలోకి ఎగరేసి పట్టుకుంటూ అన్నాడు సారథి. విశ్వం మళ్లీ లేచి నిలబడ్డాడు. అతని మొహంలో క్షణంసేపు జారిపోయిన కోపం, అసహ్యం రెట్టింపు బలంతో వచ్చి మళ్లీ తిష్టవేశాయి. సరే, నీ నుంచి నా చెల్లెల్ని రక్షించుకోవడం ఎలాగో నాకు తెలుసు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ ముందుకు కదిలాడు. దీన్నించి రక్షించినా నా ఆకర్షణ నుంచి మటుకు తప్పించలేరు. మీరు పట్టుదలకైనా బహుశా నాకు దూరం చేయొచ్చు, కానీ జ్యోతి మీద నా ప్రభావాన్ని తీసేయలేరు. ఒకవేళ మీ పేరు ప్రతిష్టలతో నన్ను దూరంగా నెట్టేసినా జ్యోతి మనసులోంచి తీసేయడం సాధ్యం కాదు. నా కోసం జ్యోతి మంచాన పడకపోతే అంటూ ముందుకడుగేస్తున్న విషయం నోర్ముయ్ అంటూ పుల్లా వెనక్కి తిరగడం, తిరిగి తిరగడంతోనే చేయిచాచి బలంగా సారథి చెంప మీద చెళ్ళుమనిపించడం అన్నీ క్షణంలో జరిగిపోయాయి. అంతవరకు టేబుల్ నానుకుని అదోలాగా నిర్లక్ష్యంగా నిలబడ్డాడు. అంతవరకు నవ్వుతున్న అతని కళ్ళు నిప్పులు కురిశాయి. విషయం అంతకంటే మండిపడుతున్న కళ్ళతో సారథిని చేతుల్లోంచి బలంగా తన చేతిని గుంజుకుని, నేనంటే ఏమిటో నీకు తెలుసుకోవాలనుందా? జాగ్రత్త, ఖబర్దార్ అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. కొయ్యబారిపోయిన సారథి తేరుకుని బయటికి వచ్చి చూసేసరికి అప్పటికే విశ్వం కారులో కూలబడ్డం, అది కదిలిపోవడం కూడా జరిగింది. ఉదయం నుంచి ఇంట్లో కూర్చున్న జ్యోతికి కాలమే ఆగిపోయినట్లుంది. ఎంతసేపటికి సాయంత్రం కాలేదు. దానితోడు అలవాటు ప్రకారం విశ్వం వేళకి ఇంటికి కూడా రాలేదు. బహుశా సారథి దగ్గరికి వెళ్ళుంటాడు. ఈ ఆలోచన వచ్చేసరికి జ్యోతి మొహం సంతోషంగా వికసించింది. అన్నయ్యని చూసి సారథి, సారథిని చూసి అన్నయ్య, వాళ్ళిద్దరూ ఎలా ఫీల్ అవుతారు? బహుశా అన్నయ్యకు తనంటే ఎంత ప్రాణమో అతనికి చెప్తూ ఉండొచ్చు. రేపు కాలేజీలో సారథిని ఎలా చూడ్డం? ఎందుకు చూడకూడదు? ఇక భయం దేనికి? ఇవాళ రేపు పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్న వాళ్ళకి. ఊహల్లో తేలిపోతున్న జ్యోతికి రాత్రి అవడం కానీ, ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకోవడం కానీ తెలియదు. పరధ్యానంగా కూర్చున్న జ్యోతికి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బయట విశ్వం కారు హారన్ వినిపించడంతో ఉలిక్కిపడి కిటికీ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. అవును, విశ్వమే వచ్చింది. ఆమె మనసు ఏదో తెలియని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయి పరిగెత్తుకెళ్ళి, సారథొచ్చాడా? ఎలా మాట్లాడాడు అని అడగాలనిపించింది. కానీ ఎలా? ఎంత అన్నయ్య అయితే మటుకు బలవంతాన తనను తాను కుదుటపరుచుకుని మంచం మీద అలాగే కూర్చుంది. వచ్చిన విషయం మామూలుగా బట్టలు మార్చుకుని భోజనం చేశాడు. భోజనం చేస్తూ జ్యోతి ఏది అని అడిగాడు. ఇక్కడే ఉన్నానయ్యా, ఏం కావాలి? తనని పిలవకపోయినా ముందు గదిలోంచి సమాధానం చెప్పింది. విశ్వం మాట్లాడలేదు. లోపలికి రమ్మనమని పిలవనూ లేదు. వెంటనే సంగతి ఏమిటో చెప్పకుండా ఏమిటా ఊరింపు? కోపం వచ్చేసిన జ్యోతి వెళ్ళి మంచం మీద పడుకుంది. ఆ రాత్రి విశ్వం జ్యోతిని పిలవలేదు. భోజనం చేసిన వెంటనే తలనొప్పిగా ఉందని పడుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళలేదా? తలనొప్పిగా ఉందని పడుకున్న భర్తకి తలపడుతూ అడిగింది శాంత. ఎవరి దగ్గరికి? తెలియనట్టు ప్రశ్నించాడు. అదే, ఆ లెక్చరర్ దగ్గరికి వెళ్ళాను. విశ్వానికి ఏం చెప్పాలో తోచటం లేదు. కొంచెం ఆగి, జ్యోతికి ఎలా చెప్పాలో తోచటం లేదు. అతను నాకు తెలుసు. అతనితో పెళ్ళవడం అనేది నేను బ్రతికుండగా జరగదు. జ్యోతికి నువ్వు మెల్లగా చెప్పు. బాగుంది, మధ్య నేనెందుకు? ఎప్పుడైనా ఆ విషయంలో దేనిలోనైనా నా ప్రసక్తి ఉందా? మీరే చెప్పండి, శాంత నిష్ఠూరంగా అన్నది. విశ్వానికి తలనొప్పి ఎందుకు వచ్చిందో శాంతకి ఇప్పుడు అర్థమైంది. అబ్బబ్బా, నా మనసు బాగున్నప్పుడేనా నువ్వు ఇలా మాట్లాడేది? శాంతని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు విశ్వం. అవును, తనెలా చెప్తాడు? అసలేమని చెబుతాడు? కొన్ని సంవత్సరాల క్రితం అనుకోకుండా జరిగిన ఒక సంఘటన భయంకరమైన శాపంగా మారి జ్యోతి జీవితాన్ని కబళించడానికి తయారవుతుందని తనెలా కలగంటాడు? సారథిని చూడగానే తనకెలాగో అనిపించింది. ఆ పెదవిరుపు, కనుబొమ్మల వంకర తిప్పడం అచ్చు రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి మరణానికి ఓ విధంగా కారణం కావచ్చు తను, కానీ బాధ్యుడు మటుకు కాదు.
ఆ రోజుల్లో తండ్రి అంటే తనకెంత హడలుగా ఉండేది. అక్కడికి తను రాజ్యలక్ష్మిని ప్రేమిస్తున్నానంటే తండ్రి పెళ్లి చేద్దామని చూశాడు. కానీ పైకి చెప్పలేని ఏదో కారణం కూడా లేదు. రహస్యం రాజ్యలక్ష్మి తల్లి జీవితంలో ఉంది. ఎందువల్లో ఎవరికీ తెలియదు. ఆవిడని మొగుడు వదిలేశాడు. మొగుడిని ఈవిడ వదిలేసిందని కొందరంటారు. ఏదైనా ఆవిడ భర్తని వదిలేసి పుట్టింట్లో అన్నగారి దగ్గర కూతుర్ని పెట్టుకుని ఉన్నది. కొడుకును రెండో అన్నగారి దగ్గర గుంటూరులో ఉంచి చదివించడం మటుకు నిజం. తెలిసి తెలిసి మొగుడిని వదిలేసిన ఆవిడ కూతుర్ని తన కుటుంబంలోకి తెచ్చుకోవడానికి ఏ తండ్రి సాహసిస్తాడు? అందులో విశ్వం వాళ్ళ కుటుంబం పేరు ప్రతిష్టలకి గౌరవ మర్యాదలకి పేరుపడింది. ఎప్పుడూ ఏ విషయంలోనూ ఎవరిచేత ఆ కుటుంబం వేలిపెట్టి చూపించుకోలేదు. అదీగాకుండా విశ్వం తల్లిదండ్రులకి ఒకే ఒక కొడుకోవడం కూడా చిక్కు తెచ్చింది. తను కాకపోతే మరొకరు అన్నట్టు ఏ అన్నో తమ్ముడో ఉంటే విశ్వం సాహసించి రాజ్యలక్ష్మి కోసం తల్లిదండ్రుల్ని ఎదిరించగలిగేవాడు. ఎప్పుడూ దేనికోసం తన మనసును కాస్త కూడా నొప్పించకుండా తనపై పంచప్రాణాలు పెట్టుకున్న వాళ్ళకే అన్యాయం ఎలా చేస్తాడు? అందుకే తన పెళ్లి శాంతతో ఖాయపరుస్తున్నారని తెలియగానే ముందుగా రాజ్యలక్ష్మికి చెప్పాడు. తను ఉన్న పరిస్థితి వివరించి, నువ్వు మరో పెళ్లి చేసుకోరాజు, ఇద్దరం స్నేహితుల్లాగా విడిపోదాం. నీ భర్త ఎలాంటివాడైనా నేను గౌరవిస్తాను అన్నాడు. విశ్వం ఎంత విడమర్చి చెప్పినా రాజ్యలక్ష్మి బుర్రకి ఎక్కలేదు. ఆ ఎక్కని బుర్ర అడ్డంగా ఆడిస్తూ, బావుంది, మనిషికి ఎన్ని మనసులుంటాయి నీ ఉద్దేశం? మన స్నేహితులుగా విడిపోయి పెళ్లి చేసుకుని మళ్ళీ కలవడమా? నా భర్తగా ఇంకో వ్యక్తి వస్తే నువ్వు సహించగలవేమో గాని నీ భార్యగా ఇంకో మనిషిని నీ పక్కన నేను చూడలేను. ఆ వచ్చిన వ్యక్తిని చీల్చి రక్తం తాగాలనిపిస్తుంది అన్నది. విశ్వానికి ఏం చెప్పాలో తోచలేదు. ఆసారి ఇద్దరూ కలతలు నిండిన మనసులతోనే విడిపోయారు. విశ్వం పెళ్లికి లగ్నం నిశ్చయించారు. అది తెలిసిన రాజ్యలక్ష్మి ఒకసారి వచ్చి వెళ్ళమని చీటీ రాసి పంపించింది. వెళ్ళి ఈ మాట చెప్పి మరీ బాధపడడం ఇష్టలేని విశ్వం వెళ్ళలేదు. అదే ఆఖరిసారైంది. విశ్వం పెళ్లి వారం రోజులు ఉందనగా ఒకరోజు రాత్రి బావిలో పడి చచ్చిపోయింది రాజ్యలక్ష్మి. ఈ ఉత్తరం బయటపడినట్లయితే అందరికీ విశ్వం రాజ్యలక్ష్మి చావుకు కారణమని తెలిసేది. కానీ విశ్వం తండ్రి పలుకుబడి, డబ్బు లోకం నోరు మోయించేసింది. శాంతతో విశ్వం పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. కాలం మనిషిలో మార్పులు తేలేకపోయినట్లయితే మనిషికి జీవితం ఏనాడో నరకం అయి ఉండేది. జీవితం మీద అప్పుడింత కాంక్ష కూడా ఉండేది కాదేమో. జరిగిన ప్రతిదాన్ని మనసులోంచి తుడిచేసి మరమ్మత్తు చేసేయడమే కాలం పని. విశ్వానికి కూడా అంతే జరిగింది. తరువాత తండ్రి పోయాడు. మకాం హైదరాబాద్కి మారింది. 2 పిల్లలు పుట్టారు. ఎన్నో జరిగిపోయాయి. వీటన్నిటడుగునా రాజ్యలక్ష్మి జ్ఞాపకం పీడకల్లాగా మర్చిపోయాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చచ్చిపోయిన రాజ్యలక్ష్మి బ్రతికినా కూడా ఇలా సాధిస్తుందని విశ్వం అనుకోలేదు. తనకైనా పర్వాలేదు, బాధ్యుడు కాబట్టి భరించవచ్చు. జ్యోతి తనకి ప్రాణాధికమైన వ్యక్తి. ఇదే మరీ నరకంగా అనిపించింది విశ్వానికి. ఆ రాత్రి ఎంతకీ నిద్రపట్టని విశ్వం వారం తిరిగే లోపల ఎలాగైనా సారథిని ఆ ఊరి నుండి పంపేయాలి అని ఉపాయాలు వెతకసాగాడు. ఈ వారం రోజుల్లో జ్యోతిని కాలేజీకి వెళ్ళనివ్వడం కానీ, సారథిని కలుసుకునే ప్రయత్నం కానీ చేయకుండా ఎలా కట్టుదిట్టం చేయాలో అది కూడా నిశ్చయించుకున్నాడు. సారథిని నువ్వు మర్చిపోవాలమ్మా. అతనితో మనకి పొత్తు కుదరదు. ఏ విషయంలోనూ మనకి సామ్యం లేదు. మర్నాడు ఉదయం కాఫీ తాగుతుండగా అన్నగారంటున్న మాటలకి జ్యోతి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. చెల్లెలి మనసు నొప్పించడం ఇష్టం లేక విశ్వం, జ్యోతి, జీవితంలో పెళ్లి ముఖ్యమైనదే కావచ్చు, కానీ దానికి మించిన మరికొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. అవి విస్మరిస్తే మనిషికి నరకం ఎక్కడో కాదు, ఇక్కడే కనిపిస్తుంది. సారథి నాకు ఇదివరకు తెలుసు. తెలిసి నేను అతని చేతుల్లో నిన్ను పెట్టలేను. నువ్వు ఆలోచించుకో అని జ్యోతి జవాబుకి ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాలాసేపటికి కానీ జ్యోతికి అన్నగారు చెప్పిందేంటో అర్థం కాలేదు. సారథి అన్నయ్యకు నచ్చలేదా? ఇంతో ముందే తెలుసా? ఇది ఎలా సంభవం? అన్నయ్యకి సారథి తెలిస్తే సారథికి అన్నయ్య ఎందుకు తెలియదు? తెలిస్తే తనతో మాట మాత్రం కూడా అనడా? ఏదో జరగకూడని జరిగింది. తను వెళ్ళి సారథిని అసలేం జరిగింది కనుక్కోవాలి అనుకుంటూ గబగబా బట్టలేసుకుని కాలేజీకి తయారవుతుండగా శాంత లోపలికొచ్చి, ఇదేదో తెలియదాకా నిన్ను కాలేజీకి వెళ్ళొద్దన్నారు అన్నది. కాలేజీకి వెళ్ళొద్దా? కోపంతో జ్యోతి మొహం ఎరుపు రంగు తిరిగింది. నాకు తెలీదు, ఆయన చెప్పమన్నారు, చెప్పాను. ఆయన మాట లక్ష్యం లేదు అనుకుంటే నిక్షేపంలాగా వెళ్ళొచ్చు. మధ్య నేనేదో అంటున్నాను మటుకు నువ్వు అనుకోకు. వదినా, హఠాత్తుగా జ్యోతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పుస్తకాలు టేబుల్ మీదకి విసేసి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. అన్నయ్య వద్దు అన్న పని తను చెయ్యలేదు. ఆ బలహీన చూసే ఈ అధికారం వెంటనే లేచి కాలేజీకి వెళ్ళి తీరాలి అనిపించింది. కానీ మనసులో
ఏమూలో అన్నయ్యకి కోపం వస్తుందేమోనని భయం జ్యోతిని మంచం మీద నుంచి లేవకుండా నీరసంగా అలాగే పడేసి ఉంచింది. జ్యోతి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు గడిచిపోయాయి. అభిమానంతో అవమానంతో కుమిలిపోతున్న జ్యోతి నన్ను కాలేజీకి ఎందుకు వెళ్ళనివ్వరు అని అడగలేదు. పోనీ చదువు మధ్యలో ఆపేస్తారా? ఆపేని. రేపందరూ జ్యోతి కాలేజీకి ఎందుకు రావటం లేదని అడిగితే అన్నయ్యే సమాధానం చెప్పుకోవాలి. 3 రోజుల్లోనే తీసేసి చిక్కిపోయి ఎలాగో అయిపోయిన చెల్లెల్ని విశ్వం చూసి చూడనట్టు ఊరుకున్నాడు. అన్నగారు కనిపించినా చూడనట్టే పక్కకెళ్ళిపోయేది జ్యోతి. మడతలుగా పెట్టిన బట్టలన్నీ పెట్టెలో సర్దుకుంటున్న సారథి వెనుక తలుపు చప్పుడవడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఓరవాకిలిగా వేసుకున్న తలుపుల్ని తోసుకుని సుడిగాలిలాగా లోపలికొచ్చింది జ్యోతి. నువ్వా? సంభ్రమాశ్చర్యాలతో సారథికి నోటమాట సరిగా లేదు. మీరు సాయంత్రం లోపల నన్ను ఒకసారి కలవమన్నారని వనజ చెప్పింది. అవును, ముందు నువ్వు లోపలికి రా. జ్యోతిని శాంతం గదిలోకి లాగి తలుపులేసాడు. పెట్టె సర్దుకుంటున్నారెందుకు? నీకు తెలీదా? ఊరెడుతున్నాను. ఎందుకిప్పుడు? నా అంతటి నేను వెళ్ళటం లేదు. బలవంతాన మీ అన్నయ్య పంపిస్తున్నాడు. అన్నయ్య? అవును. వనజ నీకేం చెప్పలేదా? లేదు, ఫోన్ చేసి మీరు ఎలాగైనా సరే రమ్మన్నారు అని చెప్పింది. అర్జెంట్ అని చెప్పింది. సారథి జ్యోతి దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులేసి కళ్ళలోకి చూస్తూ, అవును గాని నువ్వు రాగలవని కల్లో కూడా అనుకోలేదు. జన్మలో మళ్ళీ కనిపించవనుకున్నాను. నాకు ట్రాన్స్ఫర్ అయింది, నీకు తెలీదా? ట్రాన్స్ఫరా? ఆమె కళ్ళు వెడలిపోయాయి. అవును, అది మీ అన్నయ్య పుణ్యం. నన్ను గురించి మీ అన్నయ్య నీకేం చెప్పలేదా? జ్యోతి చూపులు సారథి మొహం మీద నుండి గుండెల మీదకి వాలిపోయాయి. చెప్పు, ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా. నిజం తెలుసుకోవాలనుంది. ఏం చెప్పలేదు. మన పెళ్లి జరగదని, మీరు మంచివారని కాదని మటుకు అన్నాడు. నిన్ను కాలేజీ మాన్పించింది నా వల్లనేనా? జ్యోతి కళ్ళు ఒక క్షణం రెపరెపలాడాయి. నాకు ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాగానే మొదలు రిజైన్ చేసి ఇక్కడే ఉండిపోవాలనుకున్నాను. కానీ నా సంగతి నీకు తెలుసు కదా, బీదవాణ్ణి. జీతం దొరికితే కానీ భోజనం లభించదు. ఆమె కళ్ళెత్తి చురుగ్గా సారథి మొహంలోకి చూసింది. నేను మంచివాణ్ణి కాదని మీ అన్నయ్యని నిదర్శనాలు చూపించమని నువ్వెందుకు అడగవు? ఒకటే జ్యోతి, నేను మీ అంతస్తుకి తగను. నాకు మీలాగా డబ్బు లేదు. నిజమేలే, నన్ను చేసుకుని నువ్వేం సుఖపడతావు? సారథి నిష్ఠూరంగా అంటూ ఆమె భుజాలు వదిలేశాడు. కానీ ఆమె అతని చేతుల్ని వదల్లేదు. పట్టుకుని భుజాల మీద ఉంచుకుంటూ, నన్నేం చేయమంటారో చెప్పండి అన్నది. మొహం తిప్పేసుకోబోతున్న సారథి గిరుక్కున తిరిగి చూశాడు. నిజంగా ఒక డబ్బే సమస్య అయితే పర్వాలేదు. అన్నయ్యని నేను ఒప్పించగలను నిశ్చలంగా చూస్తూ అన్నది. మనుషుల స్వభావం నీకు తెలియదు. ఉత్తి పిచ్చమ్మాయివి. సారథి వంగి ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. మీరు వెళ్లకుండా చూసే మార్గం లేదా? ఉన్నది, ఒకే ఒక మార్గం. జ్యోతి గుండెలకి దగ్గరగా లాక్కుని కళ్ళలోకి లోతుగా చూస్తూ అన్నాడు. ఏమిటది? నువ్వు నాతో వచ్చేయడం. మనిద్దరం ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి వెంటనే పెళ్లి చేసుకోవడం. ఆ పైన క్షమాపణలు కోరుకోవడం. పెళ్ళైపోయిన తర్వాత క్షమించక చేసేదే ఉంది? ఏం మాట్లాడమే? ముందు అసలు సంగతి చెప్పు. నేనంటే నిజంగా నీకు ఇష్టమేనా? లాలనగా ఒక విధమైన జాలిగా అడుగుతున్న అతని మాటలకి ఆమె లేత మనసు ఇట్టే కరిగిపోయింది. మనం వెళ్ళిపోతే అన్నయ్యకి తెలీదా? గుండెల మీద భయం సూచిస్తున్నట్టుగా చేయి పెట్టుకుంటూ అన్నది. ఆ సంగతంతా నాకు వదిలి నేను చూసుకుంటాను దృఢంగా అన్నాడు సారథి. అయితే పదండి, వచ్చేస్తాను. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. క్షణంసేపు జ్యోతివైపు పరిశీలనగా చూసిన సారథి ఆమెను వదిలేసి దూరంగా వెళ్ళిపోతూ, వద్దొద్దు. ఆ తర్వాత నా నుంచి నీ జీవితం నాశనమైందని నన్ను తిడతావు. వద్దులే, నన్ను మర్చిపో. నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. అసలే ఆ నెల్లూరు నీళ్లు నీకు పడవు. ఏదన్నా అయితే అన్న సారథి మాటలు శాంతం పూర్తి కాకమునిపే జ్యోతి గబాలన ముందుకొచ్చి అరచేత్తో అతడి నోరు మూసేసింది. వచ్చేస్తానని చెప్పలేదా? మీరు చెప్పింది నిజమే. మనం పెళ్లి చేసుకుంటే ఏ సమస్య ఉండదు. అన్నయ్య ఇప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాతైనా మారతాడు. మారకపోయినా పర్వాలేదు. తన దగ్గరకు వచ్చి చెప్తున్న జ్యోతిని చేయి పట్టి మరింత దగ్గరగా లాక్కున్నాడు సారథి. అవును, ఎలాగైనా జ్యోతిని తనతో తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి. అది విశ్వానికి తిరుగులేని శిక్ష. లేకపోతే 3 రోజుల్లో తన్ని ట్రాన్స్ఫర్ చేయిస్తాడా? జ్యోతిని ఒకసారి కనిపించమని యథాలాపంగా చెప్పాడు వనజకి. ఒకవేళ కనిపిస్తే తనని ఎప్పుడూ మర్చిపోలేనంత మధురమైన స్మృతి ఒకటి జ్యోతి మనసులో ముద్రించి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఆమె మాట వరుసకి అన్న తన మాట పట్టుకుని ఇలా వచ్చేస్తానంటున్నది. అవును, అదే విశ్వం మీద పగ తీర్చుకోవడం అంటే. జ్యోతిని తనతో తీసుకెళ్ళిపోవడమే
మందు. జ్యోతి, నిజంగా అంటున్నావా? నిజమైతే నేనెంత అదృష్టవంతుణ్ణి. నిజంగానే చెప్తున్నాను. కానీ నేను ఇలా వచ్చేస్తే ఇబ్బంది కదూ? రెండో చీర కూడా లేదు. పర్వాలేదు, నేనంత దరిద్రుని కాదు. మొదట మనం మద్రాసు వెళ్ళిపోదాం, ఆమెని గుండెలు కదుముకుంటూ అన్నాడు. రూపు తెలియని కసితో కూడిన విచిత్రమైన భావంతో అతని గుండెలు నిండిపోయాయి. కళ్ళలో దాని తాలూకు సంతోషం ఉప్పొంగుతూ కనిపించింది. కానీ జ్యోతికి ఇవేం తెలియవు. తనను ప్రేమించి తన కోసం ఉన్నట్లుండి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్లాల్సి వచ్చి తనని ఇక చూడలేడేమో అని బెంగపడుతున్న సారథి కోసం భవిష్యత్తునే నిర్భయంగా త్యాగం చేసేయాలని, తను దేనికి వెనదీయకూడదని అనుకుంటోంది. జ్యోతి వెళ్ళిపోయి 4 నెలలైపోయింది. ఎక్కడుంది, ఏమైంది, జాడే లేదు. పరువు ప్రతిష్ఠ మాట అటుంచి ముందు విశ్వానికి జ్యోతి సారథి చేతిలో ఏం బాధలు పడుతోన్న బెంగతో ప్రాణం పోతోంది. వాళ్ల జాడ తెలుసుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. మద్రాసుకి దూరంగా ఒక మామూలు పల్లెటూళ్ళలో హైస్కూల్ టీచర్గా చేరాడు సారథి. ఆ మారుమూల ఊళ్ళో ఉన్న జ్యోతికి అన్నగారు పడే బాధ గానీ పేపర్లలో వేయించడం గానీ తెలియదు. తను చేసిన ఈ పనికి విశ్వం మండిపడుతూ ఉంటాడని, తన పేరు వినడానికి కూడా అసహ్యించుకుంటాడని అనుకుంటోంది. ఆ ఊరు వచ్చేసి దాదాపు 2 నెలలవుతోంది. సారథి జ్యోతిని విశ్వానికి ఉత్తరం రాయమన్నాడు. రాయనని స్పష్టంగా జవాబు చెప్పింది. సారథి తర్కించలేదు. అతను విశ్వం మీద పగ తీర్చుకోవడానికైతే జ్యోతిని తీసుకొచ్చిన మాట నిజమే. కానీ ఆమెలో కొన్ని అపురూపమైన గుణాలు, నిండైన వ్యక్తిత్వం అతన్ని వద్దన్న ఆకర్షించి ముగ్ధుణ్ణి చేస్తున్నాయి. తను కోరినంతగా జ్యోతిని బాధపెట్టలేక తన మీద తనే కోపం తెచ్చుకుంటున్నాడు. తను సవ్యంగా చూస్తున్నంతకాలం ఆమెకి విశ్వం గుర్తురాడు. ఎలాగైనా విశ్వానికి తన ఉనికి తెలియాలి. అతను రావాలి. జ్యోతిని తను హింస పెడుతున్నట్టు అతను గ్రహించాలి. అందుకే సారథి జ్యోతిని అన్నగారికి ఉత్తరం రాయమని వేధించసాగాడు. పోనీ అతను రాకపోతే రాకపోతాడు, డబ్బైనా పంపమని రాయి. స్కూల్కు వెళ్ళబోతున్నాడు సారథి. అంటే మీరు నాకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నారని అన్నయ్యకి తెలియాలే? ఏమైనా అనుకో, నాకు కావాల్సింది డబ్బు. డబ్బు కోసమే నేను పెళ్లి చేసుకున్నాను. అది దొరకనప్పుడు నువ్వు కూడా నాకు అనవసరం. సారథి దురుసుగా చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. కోపంతో అవమానంతో జ్యోతి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. సారథి ఎందుకు ఇలా మారిపోతున్నాడు? ఎంతో ప్రేమగా తన గుండెల్లో గులాబీ పూలు పూయించిన అతనే తిరిగి ఇలా ముళ్ళుగుచ్చుతున్నాడెందుకు? మళ్ళీ ఒక్కొక్కసారి అతని కళ్లల్లో ఎంత అనురాగం తొణికిసలాడుతుంది. ఏమైనా జ్యోతి లేత గుండెలు ఈ తిరస్కారానికి అవమానానికి తట్టుకోలేకుండా ఉన్నాయి. రోజురోజుకి సారథి తిరస్కారము నిర్లక్ష్యము పెరిగిపోయి తెచ్చాయి. తను మొదట చూసినవన్నీ పై మెరుగులని, తాత్కాలికంగా తెచ్చిపెట్టుకున్న గుణాలని అర్థం కాసాగింది. ఒకరోజు సారథి బలవంతం మీద అన్నగారి పేర తను ఉన్న ఊరు పేరు తెలియచేస్తూ ఉత్తరం రాసింది. వారం రోజులు తిరిగేసరికి విశ్వం ఊరు వెతుక్కుంటూ వచ్చి ఊడిపడ్డాడు. చిక్కిపోయి నల్లబడిపోయి 10 సంవత్సరాలు ఎదిగిపోయినట్టున్న అన్నగారిని దగ్గరగా వచ్చినా కూడా జ్యోతి గుర్తుపట్టలేకపోయింది. జ్యోతి, నిన్ను మళ్ళీ కళ్ళతో చూస్తాననుకోలేదమ్మా అన్నాడు విశ్వం. అన్నయ్య అంటూ తన చేతుల్లో వాలిపోయిన జ్యోతిని దగ్గరకు లాక్కుంటూ. ఆ స్పర్శలో, ఆ పిలుపులో అప్పుడు గాని జ్యోతికి తను వదిలేసుకుని వచ్చిన వస్తువు ఎంత విలువైందో అర్థం కాలేదు. వద్దమ్మా, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోదాంరా విశ్వం త్వరగా అన్నాడు. ఎక్కడికన్నయ్యా? బరువుగా అన్నది జ్యోతి. ఇన్నాళ్ల నుంచి ఎక్కడున్నావో అక్కడికి. జ్యోతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అన్నయ్య ఇంత తేలికగా తనని క్షమిస్తాడని కలలో కూడా అనుకోలేదు. నేను కావాలని అన్నీ వదిలేసుకుని అతనితో వచ్చానన్న సంగతి నువ్వు మర్చిపోయావా అన్నయ్య? నీ మొహం. అసలు జరిగిన పొరపాటంతా నాది. ఆ రాత్రే నీకు సారథంటే ఎవరో చెప్పాల్సింది చెప్పకపోవడం ఇంత అనర్థం తెచ్చిపెట్టింది. చెప్తే నీ లేత గుండెలు బాధపడతాయని అనుకున్నాను. కానీ అది నా పొరపాటే. నీ బతుకుని ఇలా బండలు చేస్తుందని అనుకోలేదు. ఎవరేమిటి అతను? జ్యోతి చిత్రంగా చూసింది. విశ్వం మెల్లగా జరిగిందంతా చెప్పాడు. బొగ్గన చెయ్యి ఆనించుకుని అన్నగారు చెప్పిందంతా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా విన్నది జ్యోతి. అంతా చెప్పిన తర్వాత చివరికి ముగిస్తూ, కేవలం నన్ను సాధించడానికే అతను నిన్ను పెళ్లి చేసుకున్నాడని నా భయం. అలాగైతే నీ జీవితం ఈ పాటికి నరకంగా తయారై ఉండాలి అన్నాడు. జ్యోతికి అసలు విషయం ఇప్పుడిప్పుడు అర్థం కాసాగింది. అదే ఆ సారథి సాధింపులో అర్థమని. చెప్పు, అతను ఇవేం నీకు చెప్పలేదా? లేదన్నయ్య, దైవసాక్షిగా చెప్పలేదు. మామూలుగానే ఉన్నారు. నన్ను బానే చూస్తున్నారు. దేనికి లోటు లేదు నాకు. చివరి మాట కావాలనే జ్యోతి అబద్ధం చెప్పింది. ఇంతలో స్కూల్ నుంచి సారథి రానే వచ్చాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ నిశ్శబ్దంగా చూస్తూ కూర్చుండిపోయారు.
సారథి విశ్వాన్ని చూడనట్టే లోపలికి వెళ్ళిపోయాడు. జ్యోతి మనస్సు చివుక్కుమన్నది. కాఫీ పెట్టలేదా ఇంకా? లోపల బట్టలు మార్చుకుంటున్న సారథి కటువుగా పిలిచాడు. అన్నగారి మొహంలోకి ఒకసారి చూసి జ్యోతి లేచెళ్ళి వంటింట్లోకి వెళ్ళిపోయింది. లోపల రక్తం ఉడికిపోతున్నా ప్రశాంతత తెచ్చిపెట్టుకుని మౌనంగా కూర్చున్నాడు విశ్వం. బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పాను నా బట్టలు ఇలా లొంగల్లాగా పడేసి ఉంచొద్దని? తిని కూర్చుంటూ ఊరికే ఒళ్ళు పెంచుకోకపోతే కొంచెం ఇంట్లో పని చేసుకోకూడదు? విశ్వానికి వెంటనే లేచెళ్ళి జ్యోతిని ఉన్నపళంగా ఆ ఇంట్లోంచి బయటకొచ్చేయమని చెప్పాలనిపించింది. కానీ ఎలాగా? ఊరికాని ఊళ్ళో స్టేషన్ 4 మైళ్ళ చీకట్లో జ్యోతిని తీసుకెళ్లి తనేం చేస్తాడు? అయినా తన పిచ్చిగాని జ్యోతి వస్తుందా? సారథి అరుపులకు సమాధానంగా జ్యోతి కాఫీ గ్లాస్ తెచ్చిచ్చింది. ఇంకోటి తీసుకొచ్చి విశ్వానికి ఇవ్వబోయింది. వద్దమ్మా, నేను వెళ్తాను, మళ్ళీ ఇంకోసారి వస్తాను. ఇప్పుడు బయలుదేరితే స్టేషన్కి 1 గంటలో చేరుకోవచ్చు. విశ్వం లేచాడు. అయిందేదో అయిపోయింది. పెళ్లి చేసుకుంటే చేసుకున్నాడు. కానీ సారథి సవ్యంగా ఎందుకు మాట్లాడు? విశ్వం ఇప్పుడు ఏదైనా అంటే అతను మరింత రెచ్చిపోవచ్చు. అందుకే ఏమీ అనకుండా లేచాడు. సాధ్యమైనంత త్వరలో జ్యోతిని ఇక్కడి నుంచి తీసుకువెళ్లే మార్గం చూడ్డం అంతే అనుకున్నాడు. చీకటి పడిపోయింది, ఎలా వెళ్తావు? బయటికి చూస్తున్నది జ్యోతి. పర్వాలేదు, వస్తాను, మళ్ళీ వస్తానులే. విశ్వం లేచి వెళ్ళిపోయాడు. మంచి మర్యాద తెలియని ఆ ఇంట్లో ఉండి మరింత అవమానం కలగజేయడం ఇష్టం లేని జ్యోతి నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. అన్నయ్య వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూసిన అన్నయ్య. ఇంత చీకట్లో వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా? ఏదన్నా అయితే ఫలానా వాళ్ళు ఇంటికొచ్చేళ్ళాడని అందరూ నన్ను కర్కోటకడు అనుకోవాలా? తన వెనుక వచ్చి అంటున్న సారథి వైపు కళ్ళెత్తి చూసింది జ్యోతి. జీవితంలో అంతకుముందెప్పుడూ కలగని అసహ్యమైన భావం ఒకటి గుండెల్లో కలిగింది. దాన్ని తీసుకువచ్చే రోజున ఎన్ని కబుర్లు చెప్పాడు. పెళ్ళి అయిపోగానే వెళ్ళి అన్నయ్యని క్షమాపణ కోరుకుందాం అన్నాడు. అన్నయ్య దగ్గరికి తిరిగి వెళ్ళవచ్చు అనే ధైర్యంతోనే సారథితో అంత ధైర్యంగా రాగలిగింది. కానీ తిరిగి వెళ్ళడానికి దారులేమీ లేకుండా అన్ని దారులు మూసేశాడు సారథి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ శిథిలాలయంలో జీవితం వెళ్ళబుచ్చక తప్పదు. మర్నాడు రాత్రి ఇంకా అదోలాగా ఉన్న జ్యోతిని దగ్గరకు లాక్కుంటూ సారథి, నన్ను క్షమించు జ్యోతి, నిన్న పశువులాగా ప్రవర్తించిన మాట నిజమే. మీ అన్నయ్యని చూడగానే నాకు మా అక్కయ్య జ్ఞాపకం వస్తుంది. దాంతో నాకు మంచి చెడు వివక్షత ఉండదు. పిచ్చివాళ్లాగా ప్రవర్తిస్తాను. నువ్వంటే మీ అన్నయ్యకి ఎంత ప్రాణమో మా అక్కయ్య అంటే నాకంత ఇష్టం. జాలి నిన్న స్వరంతో మృదువుగా చెప్తున్న సారథికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు జ్యోతికి. కానీ అదంతా నటనని, తన మనస్సు మళ్లించే ప్రయత్నమని అనుమానం రాకపోలేదు. తన కళ్ల ముందు అన్నగారికి జరిగిన అవమానం తను జన్మలో మర్చిపోలేదు. ఆ మర్నాడు కూర్చుని తను సుఖంగా ఉన్నదని, తన మీద ఏమాత్రం అభిమానం ఉన్నా తన్ని చూడ్డానికి రావద్దని జ్యోతి అన్నయ్యకి ఉత్తరం రాసింది. ఉత్తరం చివరిలో ఒక్కసారి రమ్మని రాస్తాను, అప్పుడు మటుకు ఎన్ని ఇబ్బందులున్నా రావడం మానకు అని రాసింది. విశ్వం ఉత్తరం చదివి నిట్టూర్పు విడిచాడు. జ్యోతి తన కోసం ఏం చేయకుండా అన్నగారిని అన్ని వైపుల నుంచి సున్నితంగా బంధించేస్తోంది. మరి 4 నెలలు గడిచిపోయాయి. అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా డబ్బు కోసం రాస్తుంది జ్యోతి. వెంటనే పంపిస్తాడు విశ్వం. అదొక్కటే విశ్వానికి తృప్తి. కొన్నాళ్లు పాతపడితే సారథి తన మీద పాత పగను మర్చిపోవచ్చు అని అతని నమ్మకం. 2 నెలలు గడిచిపోయాయి. జ్యోతి దగ్గర నుంచి డబ్బు కోసం కబురు లేదు, ఉత్తరము లేదు. చివరికి ఉండబట్టలేక క్షేమం తెలియపరచమని ఉత్తరం రాశాడు. సమాధానం ఆలస్యంగా సారథి దస్తూరితో ఉత్తరం వచ్చింది. జ్యోతికి జ్వరంగా ఉన్నదని, డాక్టర్స్ టైఫాయిడ్ అంటున్నారని, మందులు ఇప్పించడంలో ఏమీ లోపం చేయటం లేదని రాశాడు. సారథి ఉత్తరం చాలా మామూలుగా, ఎలాంటి వైషమ్యాలు లేకుండా ఉన్నది. ఉత్తరం చూసిన ఆ రాత్రికి రాత్రే బయలుదేరాడు విశ్వం. అతను ఊహించింది నిజమే అయింది. ఊరు చేరుకునేసరికి జ్యోతి చావు బతుకుల్లో ఉంది. వచ్చారా మీరు? టెలిగ్రామ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎదురుగుండా వచ్చిన సారథి మొహంలో కళ్ళనీళ్లు తిరగడం తరవాయిగా ఉన్నది. గడ్డం మాసిపోయినది. మనిషిని చూస్తే నిద్రాహారాలు లేనివాళ్లాగా ఉన్నాడు. వెళ్ళండి, కనీసం మీరు చెప్తే అయినా మందు తాగుతుందేమో. నా పొడే గిట్టడం లేదు తనకి. గది బయట ఆగిపోతూ అన్నాడు. విశ్వం లోపలికి వెళ్ళాడు. పీక్కుపోయిన దవడతో, గుంటలు పడ్డ కళ్లతో చిక్కి శల్యమై మంచానికి అంటుకుపోయిన జ్యోతి అన్నగారిని గుర్తుపట్టే స్థితిలో లేదు. చాలాసేపైన తర్వాత కొద్దిగా స్పృహ తెలిసిన జ్యోతి తన మీదకు వంగి పరీక్షగా చూస్తున్న విశ్వం మొహం తడుముతూ, ఎవరు అన్నది. నేనమ్మా, పెదవులు నొక్కిపెట్టి దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నాడు విశ్వం. అన్నయ్య, నువ్వేనా? గుర్తు తెలిసి గబుక్కున లేవలేక నీరసంగా వెనక్కి వాలిపోయింది జ్యోతి. విశ్వం చూస్తూ ఉండిపోయాడు. ఏం చెప్పాలో అతనికి తోచడం లేదు. కొంచెం ఆగిన తర్వాత జ్యోతి ఎండిన పుల్లల్లాగా అయిన తన చేతిలో అన్నగారి చేతిని తీసుకుంటూ, ఇక్కడ నీకెంత అవమానం కలిగినా సరే
నన్ను విడిచి వెళ్ళకు అన్నది నీరసంగా. వెళ్ళనమ్మా, వెళ్ళను. నీకు కొంచెం నయం అవగానే నా వెంట తీసుకెళ్ళిపోతాను గబగబా అన్నాడు విశ్వం. ఆ పని మటుకు చేయకు. ఈ జన్మలో ఇంక తిరిగి రాలేను, రావాలని లేదు. నా ప్రాణం పూర్తిగా పోయింది అని గట్టిగా తెలుసుకుని కానీ వెళ్ళకు. జ్యోతి కళ్ళ నుంచి నీళ్లు పక్కలకి జారిపోయాయి. కొద్దిసేపట్లో మళ్లీ స్పృహ పోయింది. అర్ధరాత్రి ఎప్పుడో మెలకు వచ్చిన జ్యోతి అన్నయ్య అంటూ మళ్లీ పిలిచింది. ఏంటమ్మా, ఇక్కడే ఉన్నాను. ఎర్రబడ్డ కళ్ళతో కుర్చీకి జారిగలబడి కూర్చున్న విశ్వం ముందుకు వంగి ఆదుర్దాగా అడిగాడు. ఈ రాత్రి గడవదని, గడిచిందంటే ఇక పర్వాలేదని డాక్టర్ చెప్పాడు. కానీ ఈ రాత్రి గడుస్తుందన్న నమ్మకం విశ్వానికి కనిపించడం లేదు. నేను చనిపోతే నా చితికి నిప్పి ఎవరంటిస్తారు? జ్యోతి. విశ్వం వెనక్కి తగ్గాడు. అడుగుతున్నాను, చెప్పు. నన్ను ప్రేమించిన వాళ్ళు నాకు కొరివి పెడితే నేను పిశాచంగా మారతాను. అన్నయ్య, ఆ తంతంతా నీ చేతుల మీద నువ్వే పూర్చేయి. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో జ్యోతి. విశ్వం జ్యోతి తల నిమురుతూ అన్నాడు. నిన్ను చూస్తుంటే మళ్ళీ బతకాలనిపిస్తోంది. నీ చెల్లెలిగా మామూలుగా తిరగాలనిపిస్తోంది. కానీ అని ఏదో చెప్పబోయి ఆగిపోయింది జ్యోతి. చెప్పు. ఏమిటది? అతను నీ మీద పగ తీర్చుకోవడం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడేమో. కానీ నేను అతనికి కావాలని మనసారా ప్రేమించి చేసుకున్నాను. అందుకే నీ దగ్గరికి తిరిగి రాలేకపోయాను. నన్ను క్షమించన్నయ్యా. జ్యోతి అంటూ దూరంగా కూర్చున్న సారథి పిచ్చివాళ్లాగా జుట్టు పీక్కున్నాడు. జ్యోతి చెప్పింది నిజమే. కావాలని ప్రతీకారం కోసమే, విశ్వాన్ని సాధించడం కోసమే జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత అతను మారాడు. ఆ మార్పు జ్యోతి గుర్తించలేదు. అది కూడా నటన అనుకుంటోంది. తనలో వచ్చిన ఈ మార్పు ఎలా తెలియజేయాలో తోచక తికమక పడుతున్నాడు సారథి. కానీ అప్పటికే సమయం మించిపోయింది. తెల్లవారుజామున అన్నగారి ఒళ్ళో తలపెట్టుకుని జన్మజన్మలకి విశ్వంలాంటి అన్నయ్యే కావాలని భగవంతుణ్ణి అడుగుతాను అంటూ ప్రాణం విడిచింది జ్యోతి. చనిపోయే ముందు ఒక్కసారి కూడా మాట వరసకు కూడా సారథిని గురించి అడగలేదు. జ్యోతి చనిపోయిన తర్వాత విశ్వం లేచి సారథి దగ్గరగా వస్తూ పిడికిళ్ళు బిగించి పళ్ళు నూరుతూ, చూడు, ఇక నేనంటే నీకు ఏమిటో చూపిస్తాను జ్యోతిని పెట్టిన బాధలకి. విశ్వం మాటలు శాంతం పూర్తి కాకుండానే సారథి వెనక్కి తిరిగాడు. అతని చూపుల్లో వెనుకటి ధీరత్వంగానీ నిర్లక్ష్యంగానీ లేవు. పులిలాగా నిప్పులు కక్కుతున్న కళ్లతో తన మీదకి వస్తున్న విశ్వాన్ని చూస్తూ నిదానంగా, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏం చేసినా నీ చెల్లెలు నీకు తిరిగి రానట్టే. నా మామూలు జీవితం కూడా నాకు తిరిగి రాదు. జ్యోతి లేని జీవితం ఎలాంటిదైనా నాకు ఒకటే అని నిశ్చలంగా అన్నాడు. రేగిపోయిన జుట్టుతో, నలిగిపోయిన బట్టలతో, శూన్యం నిండిన కళ్ళతో ఎలాగో ఏమీ చేతకాని వాడిలాగా నిలబడిపోయిన సారథిని క్షణంసేపు పరీక్షగా చూసి కుర్చీలో కొరబడుతూ, మారిన వాడివి, ఆ మార్పు అది గుర్తించేలాగా ఎందుకు చేయలేకపోయావు అన్నాడు. సారథి మొహం తిప్పుకుని బయటికి చూస్తూ ఉండిపోయాడు. అతను దానికి సమాధానం ఏమని చెప్పగలడు? తనంటే ఏమిటో తను తెలుసుకునే లోపలే, అది గ్రహించే లోపలే అప్పటికే దెబ్బతిన్న మనసుతో జ్యోతి దూరంగా వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళిపోయిన జ్యోతిని అందుకోవడం అతనికి సాధ్యం కాలేదు. సారథి కళ్ళలో నీళ్లు నిండి టప్మని కిందపడ్డాయి. అతని మాటేమో గాని, నేను అతని మనసారా ప్రేమించే వచ్చానన్నయ్య అన్న జ్యోతి మాటలు శూలంలాగా సారథి గుండెల్ని చీల్చసాగాయి. తను ప్రేమించలేదని జ్యోతికి ఎలా తెలుసు? జ్యోతి ప్రేమలో తన పగ మంచులాగా కరిగిపోయింది. ఈ విషయం తెలియబరిచే అవకాశం తనకివ్వకుండానే జ్యోతి వెళ్ళిపోయింది. నీళ్లు నిండిన కళ్ళని తుడుచుకుంటూ సారథి వెనక్కి తిరిగి, ఆ ఏర్పాట్లేవో మీరే చూడండి. అందులో నా చేయి కలిస్తే జ్యోతి ఆత్మకి శాంతి కూడా ఉండదేమో అన్నాడు. సారథి. జీవితంలో మొదటిసారిగా సారథిని పేరు పెట్టి పిలుస్తూ విశ్వం చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. విశ్వం బయటికి ఏడుస్తున్నాడు. సారథి హృదయం లోపలే రోదించసాగింది. ఇద్దరూ నిశ్శబ్దంలో చలనం లేని బొమ్మల్లాగా నిలబడిపోయారు. విన్నారు కదండి, ఎద్దనపూడి సులోచనారాయణ గారి కథ జ్యోతి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.